సంఘటన. నేనేమంటానంటే ఈ దాడి తిరిగి బందలు చేసిన పని, మతం అడిగి చంపేశావు. ఆ కాశ్మీర్లో ఏ మతస్థులు ఇప్పుడు దెబ్బతినబోతున్నారు, ఏ మతస్థులు ఆర్థికంగా దెబ్బతినబోతున్నారు. దమ్ముంటే వెనక ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, ఏ కంట్రీ ఏ దేశం వెనకుందో ప్రకటించిరా. భారతదేశం ఎంతో సత్తా చూపిస్తాం. దొంగతనంగా వచ్చి భార్య బిడ్డలతో తిరిగే వాళ్ళని కాల్చి చంపడం కాదు, ఏ దేశం ఏ మతం అని చెప్పి కాల్చి చంపడం కాదు. ఇంతకంటే పిరికోవడం మేము ఎక్కడా చూడలే. మీరు ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈ సంఘటన మీద ఒక హిందువులు కాదు, ఒక ముస్లింలు కాదు, ఒక క్రైస్తవులు కాదు, అన్ని మతస్థులు అందరూ బాధపడే విషయం ఇది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవడు మీ వెనక ఏ కంట్రీయో చెప్పు అది చంపేసి మోడీకి చెప్పుకో, ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పి చెప్తారా మీరు? మీరు ఒక మనిషి జాతే? మీకు ఎవడు మీకు సపోర్ట్ చేసేవాడు? మీ వెనకుండేవాళ్ళు. అందుకని డెఫినెట్ గా అనుభవించి తీరుతారు. భారతదేశం జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా అంత వెనుకబడి లేము. భారతదేశం అంటే సత్తా ఏందో చూపిస్తాడు మా ప్రధానమంత్రి మోడీ గారు. అనుభవించి తీరుతారు. ఈ రోజు కూడా పాకిస్తాన్ ఆ దేశం దుర్ఘటన, దీనికి కనీసం సానుభూతి ఆ కుటుంబాలకి చెప్పాల్సిన పద్ధతిలో నువ్వు చెప్పలా. పాకిస్తాన్ దేశం అనుభవిస్తారు మీరు. దురదృష్టకరం. మసూద్ గారికి ఆత్మశాంతి కలగాలని, అక్కడ చంద్రమౌళి గారికి ఆత్మశాంతి కలగాలని, ఆ 28 కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.